వైఎస్ జగన్ రాజకీయ ఎదుగుదల గురించి చెప్పుకోవాలంటే 2019 ఎన్నికల ముందు 2019 ఎన్నికల తర్వాత అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికలకు ముందు వరకు దాదాపుగా 10 ఏళ్ల రాజకీయ జీవితంలో ఫైర్ చూపిస్తే సీఎం స్థానంలో ఎప్పుడు కూర్చున్నాడో అప్పటి నుంచి తుప్పు పట్టిపోయిన గన్లా తయారవడమే కాకుండా నేనొక దైవాంశ సంభూతుడిని అనేలా ఫీల్ అవుతూ గడప దాటి బయటకు రాకుండా చేసిన రాజకీయం ఇప్పుడు అతన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంచి పనులు జరిగాయి. కొన్ని గొప్ప గొప్ప ప్రాజెక్టులు తీసుకురావడంతో పాటు ఆర్థికంగా రాష్ట్రం నిలదొక్కునేలా తన వంతు ప్రయత్నాలు బాగానే చేశారు. వాటి గురించి జగన్ ప్రభుత్వానికి అప్పట్లో చెప్పుకునే ఉత్సాహం మూడు లేకపోగా గంజాయి, లిక్కర్, ఇసుక పాలసీ, ఋషికొండ ప్యాలెస్ ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ వాటి గురించి ఏమాత్రం లెక్క చేయకుండా జేబులో డబ్బులు చూసిన పేదోడు నన్ను కాదని పక్క పార్టీ గడప తొక్కే సాహసం చేస్తాడా అన్న బుర్రలేని ఆలోచనతో కార్యకర్తల బుర్రలను కూడా పూర్తిగా చెడగొట్టి ఈరోజు తాడేపల్లి క్రాస్ రోడ్స్లో బిక్కమొహం వేసుకుని చూసేలా చేయడంలో జగన్ సూపర్ ఫెయిల్యూర్గా తన రాజకీయ జీవితాన్ని మలుచుకున్నాడు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎలాంటి తప్పు జరిగినా అంతా గత 5 ఏళ్ల జగన్ ప్రభుత్వంలో చేసిన తప్పుల వల్లనే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఒక ఆర్గనైజ్డ్గా ఎల్లో మీడియాలో వార్తలు వండి వారుస్తూ ప్రజల మెదళ్లలో జగన్పై మరింత విషయాన్ని నింపుతున్నారు. ఇప్పటి చంద్రబాబు హయాంలో వరదలొచ్చినా జగన్ వల్లనే, లడ్డు కల్తీ జరిగినా జగన్ వల్లనే, స్మగ్లింగ్ జరిగినా జగన్ వల్లనే, కరెంటు ఛార్జీలు పెంచుతున్నా జగన్ వల్లనే, విశాఖ పోర్టుకి 25,000 కేజీల డ్రగ్స్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పూనుకున్నాడని ఇలా జగన్పై పుంఖాను వార్తలు రాస్తూ ఇలా ఏది జరిగినా జగన్ చేసిన తప్పులు ఈరోజు రాష్ట్రానికి శాపాలుగా మారాయని చెబుతూ మరొక వైపున రాష్ట్రానికి వచ్చే గొప్ప గొప్ప అవార్డులు మాత్రం గత 6 నెలలుగా తమ గొప్ప పరిపాలన, సుపరిపాలన ఇవన్నీ చూసి తమకు దక్కుతున్న ప్రోత్సాహకాలు అంటూ వదలగొట్టేస్తున్నారు. ఇలా ఆర్గనైజ్డ్గా తమ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, గత చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులేమిటి అనే ఆలోచన చేయకుండా పిచ్చోడి చేతిలో రాయిలాగా అధికారం రాగానే చుట్టుపక్కల ఉండే 4 రెడ్ల చేతిలో పూర్తిగా అధికారం పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తనను నమ్ముకుని ముందు నుంచి ఆర్థికంగా, రాజకీయంగా తోడుగా నిలిచిన రెడ్లతో పాటు మిగతా కులాలకు చెందిన వారిని కూడా గాలికి వదిలేసి దోచుకో, దాచుకో, పంచుకో అనే రీతిలో పాలన చేయడం, దాన్ని ఎల్లో మీడియా ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ప్రాజెక్ట్ చేయడం, ఇదంతా చూసి వైసీపీ నేతలు నోరెళ్లబెట్టడం రొటీన్లో భాగం. ఒకవైపున జగన్ను దెబ్బతీస్తూ రెడ్ బుక్ రాజ్యాంగంలో మొదటి భాగాన్ని మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అమలు చేస్తూనే మంగళగిరి నియోజకవర్గంలో పూర్తి పట్టు సాధించేందుకు యువతను తన వైపు తిప్పుకునేందుకు ప్రజా దర్బార్ పేరుతో ప్రతిరోజు ప్రజలను కలుస్తూ వారి బాధలను తీరుస్తూ తాను ఒక లీడర్గా తనను తాను నిరూపించుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు. గతంలో నారా లోకేష్ను వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు పప్పు అని ఇష్టానుసారంగా హేళన చేసేవారు. ఇప్పుడు హేళనకు గురైన లోకేష్ మీడియా ముందుకు వచ్చి ఎలాంటి సబ్జెక్టు మీదైనా మాట్లాడుతూ జగన్ పార్టీకి అనుకూలంగా ఉండే విలేకరులను టీజ్ చేసే విధానం గమనిస్తే లోకేష్లో ఇంతటి గొప్ప మార్పును చూసి తెలుగుదేశం పార్టీలో ఉన్న యువనేతలంతా తాము లోకేష్ క్వార్టరీలో చేరాలని ఉవ్విల్లూరుతున్నారు. ఇలా పక్కా ప్లాన్తో శ్రద్ధగా ఒక గోడ కడుతున్నట్లు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్లు కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా తమ హయాంలో జరుగుతున్న తప్పులన్నీ జగన్ వైపు వేలెత్తేలా చూపిస్తూ వారు చేసే ఆరోపణలు వైసీపీ నేతలకు ప్రతిరోజు కడుక్కోవడానికి సమయం సరిపోక కింద మీద పడ్డం చూస్తుంటే అధికారం రావడం ముఖ్యం కాదు, దానిని నిలబెట్టుకోవడం ముఖ్యం. ఒకవేళ అధికారంలోంచి దిగిపోయినా మరోసారి అధికారం తాము చేజిక్కించుకోగలం అన్న భరోసా కార్యకర్తల్లో బలంగా తీసుకెళ్లడం ముఖ్యం. కానీ అవన్నీ జగన్ 5 ఏళ్ల పరిపాలన చూసిన కార్యకర్తలు పూర్తిగా నీరు కారిపోయినట్లు కనబడుతుంది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామా అంటే ధైర్యంగా చెప్పే సాహసం ఏ కార్యకర్త చేయకపోగా పవన్ కళ్యాణ్ కనుక కూటమి నుంచి బయటకు వస్తే మనదే అధికారం అనే డొంక తిరుగుడు సమాధానం అయితే చెప్పి తప్పించుకుంటున్నారు. ఈ లెక్కన వారు మాట్లాడుకునే మాటలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబును వదలడు, జగన్ అధికారంలోకి రాడు అని వైసీపీ కార్యకర్తలు చెప్పకనే చెబుతున్నారా అని అనిపించడంలో ఎలాంటి సందేహం లేదు.